ఏది సమస్య ఎవరికి వస్తుంది ఇప్పుడు? దేవునికి. ఇంకా కొంతమంది ఏమంటారు తెలుసా, అసలు నిన్ను చర్చిలో నడిపిస్తున్న పాటగా నడాలి అని వాళ్ళు కూడా ఈ విశ్వాసం తప్పు చేస్తే మరి ఏమంటారండి? ఏమైనా ఎత్తున్నా మీ పాటగారు అంటారు. అది కొంతమంది భార్య వంట సమస్యలు కూడా వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏదో గొడవలో పడినప్పుడు దేవుడు కూడా అంటారు, ఎవరైనా వాళ్ళ గుడికి రాకపోతే అలా అంటారు, తెచ్చుకెళ్ళినా తెచ్చుకున్నాం అంటారు. మనం కూడా అంటాం, నేను వాక్యం విన్నావు కదా, ఎక్కడ పెట్టావు, నిన్ను మాటలు విన్నావు కదా, ఏం అర్థం చేసుకున్నావు, నేను ఉదయం మారదా అంటాం. ప్రతి దానికి దేవుణ్ణి ఎద్దేమని చేసి మాట్లాడతాం. మరి దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళు దేవుడికి అవమానము లేకూడదు, వీలైతే దేవుడికి మహిమ. మనం యథార్థంగా వాక్య ప్రకారం చేస్తే దేవుడికి మహిమ వస్తుంది. నువ్వు దేవుని మహిమ పరిచావా, నిన్ను వదిలేడు. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం స్పీడ్గా చెప్పండి. ఎబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి కనుక అందుచేత నీ దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలము చేత నిన్ను అభిషేకిస్తానని దేవుడు పిలుస్తున్నాడు. అమ్మా, మనల్ని ఆనంద తైలముతో అభిషేకిస్తానన్నాడు. ఆ తైలంతో నిన్ను అభిషేకిస్తే కానీ ఆయన ప్రభావం నీ మీదకి వచ్చి ఆయన ఆత్మ నీ మీద నుండి నువ్వు ఆనందంగా ఉంటావు. నీ తోటి వారి కంటే కూడా వాళ్ళు దీవించబడ్డారు, నువ్వు దీవించబడలేదు. ఒక సహోదరు ఇలా ప్రార్థన చేస్తూ అంటుందంట, నేను ప్రార్థనలు ఎక్కువగా ఉంటున్నాను, నేను విశ్వాసం ఎక్కువగా ఉన్నాను, దేవునికి చుట్టూలో కూడా యథార్థంగానే ఉన్నాను, కన్నీటితో రోధిస్తున్నాను, నా చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ బాగున్నారు, నా స్థితి ఏంటి ఇలా ఉంది, నా బ్రతికి ఏంటి ఇలా ఉందని రోధిస్తూ ఉన్నాను. కానీ దేవుడు ఏమని చెప్తున్నానండి, నీ తోటి వారి కంటే కూడా నేను హెచ్చించున్నట్లుగా ఆశీర్వదించున్నట్లుగా ఆనంద తైలము చేత. ఏ రోజైతే దేవుడు నిన్ను హెచ్చించాడో, ఏ రోజైతే దేవుడు నిన్ను గొప్ప చేశాడో ఆ రోజు నువ్వు దీవించబడతావు. ఈ రోజు నువ్వు దీవించబడలేదు అంటే కారణం నేను దేవుడు హెచ్చించట్లేదు. దేవుడు హెచ్చించకపోవడానికి గల కారణము నీవు నీతిని ప్రేమించలేకపోతున్నావు. నీతి అనగా వాక్యం. నీవు దుర్నీతిని విడిచిపెట్టలేకపోతున్నావు. దుర్నీతి అనగా లోక పాపం, లోక ఆకర్షణ, లోక సుఖాలు వదులుకోలేకపోతున్నారు. దేవుడు నీ కోసం కలువరి శిలువలో ప్రాణం వదిలేశాడు. నువ్వు కనీసం లోకంలో ఉన్న సుఖాలు వదులుకోలేకపోతే నిన్ను ఎలా ఇచ్చిస్తాడు దేవుడు? చదువు కష్టపడి చదివిన వాడికే ఫస్ట్ క్లాస్ వస్తుంది, స్లిప్ రాసినోడికి ఫస్ట్ క్లాస్ రాదు, అప్పుడప్పుడు స్కూల్కి వెళ్ళిన వాడికి ఫస్ట్ క్లాస్ రాదు. రాత్రి పగలు కఠోర శ్రమ చేసిన ఈరోజు జాబ్ పడుతున్నాడు. సరదాగా సిల్లీగా అప్పుడప్పుడు వెళ్ళి కాలేజీ గమ్మ కొట్టి పార్కులు చుట్టూ తిరిగే వాళ్ళకి, సినిమాలకి వెళ్ళే వాళ్ళకి, తల్లిదండ్రులు చూడట్లేదు అని ఎక్కడికో వెళ్ళి సాయంత్రం ఆ టైంకి వచ్చేసే వాళ్ళకి జీవితాలు బాగుండవు. యథార్థంగా అన్ని కోరికలు చంపుకుని లైఫ్ మీద, జీవితం మీద దృష్టి పెట్టి ఒక పగడ్బందీగా ఒక భారం కలిగి, బాధ్యత కలిగి, నా తల్లిదండ్రుల కష్టం ఇది, నా తల్లిదండ్రుల శ్రమ ఇది, వాళ్ళ చెమట చుక్కలు నేను చదువుకుంటున్నానని తెలుసుకుంటే ఆ భారం బాధ్యత ఉంటే వాళ్ళు ఒక గోల్ పెట్టుకుని చదువుతారు. స్తోత్రం కలుగునుగా. వాళ్ళకే దేవుడు ఏమిస్తాడు? ఆ కష్టపడిన వాడికి ఆశీర్వాదం దేవుడు. కష్టే పని కష్టపడకుండా ఏ దేవుడు జీవితానికి వచ్చినా నిలబడు వస్తుంది. 1 మందికి వస్తారు కష్టపడకుండా. అసలు నేను చాలా మంది చూశాను, ఉత్తిని కనుక అయిపోతూ ఉంటాను. ఎవరినో ప్రేమిస్తారు, వాళ్ళ భార్య నుంచి ఒక 4 లక్షలు వస్తాయి. ఎన్ని రోజులు ఉంటాయి 4 లక్షలు? పోలీసు వాడు అయిపోయాడు. అడుగునే కూడా ఏం లేని వాడు పోలీసు వాడు అయిపోయాడు. కార్లు, మేడలు, నెత్తులు, మంచి మంచి బుల్లెట్లు, వాహనం కొనేసాడు. రైట్, ఎన్ని రోజులు ఉంటాయి వీడికి ఉన్న చట్టాల వాటికి? వచ్చిన సీన్ నిలబడద్దా? నిలబడదు. అందుకే దేవుడు ఒక మాట వాడాడు సామెతల గ్రంథంలో, యెహోవా ఇచ్చు ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. అది నరుల కష్టము చేత కానీ, వాళ్ళ పని చేత కానీ నీకు ఎక్కువ అవ్వదు. దేవుడు ఆశీర్వదిస్తేనే నీకు కలిగినది ప్రతిదీ దీవెనగా మార్చబడుతుంది. యాకోబు దగ్గర కొన్ని మంద అనేక మందగా దేవుడు ఆశీర్వదించాడు. వాళ్ళ మామగారికి కూడా అసూయ వచ్చేసింది. వాళ్ళ మామగారు అయ్యుండి కూడా యాకోబుని అణిచి 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 చాలా బాధ పెట్టాడు. దేవుడు అతన్ని చూశాడు. ఇశ్రాయేలుగా దేవుడు అతన్ని ఈ రోజున 12 గోత్రాలు దేవుని ఆశీర్వాదం అండి. ఆ 12 పిల్లలు ఎవరండి? యాకోబు పిల్లలు. ఇశ్రాయేలు అంటే ఎవరనుకున్నారు? ఇశ్రాయేలు దేశం అంటే ఎవరనుకున్నారు? యాకోబు పేరే ఇశ్రాయేల్. అంతగా దేవుడు ఆయన్ని ఒక దేశంలాగా, ఒక ప్రపంచంలో ఈ రోజున యాకోబును చూడడానికి ఇక్కడి నుంచి వెళ్తున్నాడు. దేశాల నుంచి యెరూషలేము యాత్రకు వెళ్తున్నాడు. ఎందుకని? యాకోబు యొక్క సంపత్తి, యాకోబులో ఉన్న నీతి దేవుడు చూసి అతను ఆశీర్వదించాడు. స్తోత్రం కలుగునుగాక. ఆ యెరూషలేము దేవుని పట్టణముగా కొనియాడబడుతుంది, సియోను పట్టణముగా కొనియాడబడుతుంది. ఆ యెరూషలేముకి వెళ్ళి వాళ్ళందరూ కూడా దర్శించుకుని వస్తున్నాడు. ఎందుకని? యాకోబులో ఉన్నటువంటి నిబద్ధత, భక్తి. అందుకే నీవు నీతిని ప్రేమించు, వాక్యాన్ని ప్రేమించు, దుర్నీతిని వదిలేసిన మనుక్షణం నీ తోటి వారి కంటే ఎక్కువగా నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. ఆనంద తైలము చేత నిన్ను అభిషేకిస్తాడు. లోక తైలాభిషేకాలు కాదు. లోక తైలాభిషేకాలు చెడ్డోడికి అభిషేకమే, మంచోడికి అభిషేకం. 7 కుమారులు తీసుకొచ్చాడు. ఎవరు? యెషయా. 7 కుమారులు తీసుకొచ్చాడు. ఎవరు తెలిసే సినిమా యాక్టర్లా ఉన్నారు, అందంగా
పొడవుగా ఉన్నారు, ఎత్తుగా ఉన్నారు, దేహదారుణ్యం కలిగి ఉన్నారు, బలవంతులై ఉన్నారు, అన్ని విద్యలు తెలిసిన వారు ఉన్నారు, విలువ విద్య తెలుసు, యుద్ధ విద్య తెలుసు, కత్తి సాగు తెలుసు, కర్ర సాగు తెలుసు, అన్ని తెలిసిన వారు ఉన్నారు. ఒక్కడిని కూడా దేవుడు అభిషేకించలేదు. ఈరోజు మీకు ఏమన్నా తైలాభిషేకం పోసారనుకోండి, నిజమనుకుంటున్నామేమో భ్రమ. దేవుడు అభిషేకించే వారినే పిలుచుకుంటాడు. వీళ్ళందరూ కాదు. ఓ సమయంలో నీవు అందరి ముఖాలు చూసావు, వీడే వీడే దేవుడు ఎన్నుకున్నవాడని అన్నావు. కానీ నేను నీ దేవుడైన నేను మనుష్యుల పై రూపమును చూసేవాడును కాదు. నీ దేవుడైన యెహోవా పై రూపమును లక్ష్య పెట్టేవాడు కాదు. మరి ఏం చూస్తాడండి ఆయన? చూడండి, మొదటి సమూయేలు కాబట్టి ఆయన ఏం చూస్తాడు? మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాడు, అతని రూపమును అతని ఎత్తును నువ్వు లక్ష్య పెట్టొద్దు. మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని, మనుష్యులు దేనైతే చూసి మోసపోతున్నారో వాటిని దేవుడు లక్ష్య పెట్టడు. మనుషులు చూసి కొందరు మంచిగా హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని తెల్లని వస్త్రాలు వేసుకుని ఏముండవు, నుదుటి మీద ఏముండవు, చక్కగా చెవులు కూడా ఏముండవు, వెళ్ళి మాస్టర్లు అనుకునేలాగా ఉంటారు. మా మాస్టర్ గారు చెప్తే అనుకోనేమో బహుశా. నేను చెప్పినాడు, నీ హృదయం ఎప్పుడు కరెక్ట్గా ఉండాలి, వేషం కాదని చెప్పాను. నువ్వు మోసం చేయకూడదు జనాలని చెప్పాను. దేవుని అసలు మోసం చేయకూడదు, నిన్ను మోసం చేసుకోకూడదు, నువ్వు మాత్రమే ఉండు. నువ్వు సమాధానం చెప్పుకోవాల్సింది ఎవరికే? దేవునికని చెప్పాను. కొంతమంది విశ్వాసం పాఠంగాల కన్నా దారుణంగా ఒక అన్ని గురి చేసి దీనంగా, వాళ్ళ పేరు మరి ఏం పేరు తెలియదు కానీ దీనంలా ఉంటారు. అలాగా దీనం అంటారు కదా, అలా ఉంటారు. మరి ఈ దీనుడు ఒక చెంప మీద కొడితే 2 చెంపలు వాయించేస్తారు, ఎక్కడా కూడా తగ్గింపు ఉండదు. ఈ దీనుడికి ఒక మాట సాగుడు అన్నా కూడా పడే దీనత్వము ఉండదు. ఈ దీనుడు బ్యాకెట్కు తిరుగుతూ ఉంటారు, ఎక్కడ కాదంటే అక్కడ తిరుగుతారు. కానీ అర్ధ రూపాయి వాక్యం కూడా హృదయంలో పెట్టుకో. అందుకే నువ్వు నరులను చూసి మోసపో. కొంతమంది మాట్లాడితే మాట ఇలాగే, ఒక స్త్రీ మాటలు విని అయ్యి బాబోయ్ గొప్ప సేవకులని 10,000 పోగొట్టుకున్నాను. అమ్మా, నిజంగా యథార్థవంతులు మోసం చేస్తారా? సేవకుని మోసం చేస్తారా? అట్లీస్ట్ అయ్యా నేను ఇవ్వలేకపోయినని వస్తారు దగ్గరికి. మోసం, మనుషులు పైకి చూపించదంతా మోసం. మంచోళ్ళగా ఎవరిని చూసారా మీరు? ఆడే పంపించారు. వాడు దీనుడుగా కనపడుతున్నాడా? ఆడే పంపించారు. ఏ స్త్రీ అయితే మొదటి దేవని గుడి పిల్ల నటించేస్తుందో మీరు మోసపోకండి. నేను అందుకే యాక్ట్ చేసి అసలు పట్టిస్తాను. మీరు పట్టించుకుంటారు, వాళ్ళేమో ఆరిపోయిందండి, వాళ్ళేమో ఆరిపోయాడండి అని మీరు మోసపోతారు. మీకు తెలియక వాకింగ్ చదివిన వాడికి నేను అన్ని గమనిస్తాను. అస్సలు లక్ష్య పెట్టడు. మన దేవుడు కూడా ఈ వేషాన్ని లక్ష్య పెట్టడు. మనుష్యులు పై రూపమును చూసి లక్ష్య పెట్టేస్తారు. కానీ ఈ దేవుడని యెహోవా హృదయమును, చూడండి అక్కడ మంచి మాట వాడాడు, హృదయమును లక్ష్య పెట్టును. నీ హృదయము నిండిన దాన్ని బట్టే నీ టాకింగ్ ఉండదు. అవునండి, ఏదో మాట్లాడలేనండి, ఎలా పోతావు? హృదయం ఉంది కాబట్టి నువ్వులేవు. ఎలా మాట్లాడతావు? అజాగ్రత్తగా ఎవరితో మాట్లాడుతున్నావు ఎరగకుండా, ఒక సేవకుడితో, ఒక అధికారితో, ఒక నాయకుడితో, ఒక పెద్దతో, ఒక తండ్రితో, ఒక తల్లితో మాట్లాడే తీరుడు ఇంకా అవ్వలేదంటే నీ హృదయంలో ఇంకా ఏం లేదు. దీనత్వము ప్రధానమైన ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ చెప్పండి. ఆజ్ఞలలో కూడిన ఆశీర్వాదంతో కూడిన ఆజ్ఞలలో మొట్టమొదటి ఎపిసి పత్రిక 6వ అధ్యాయం 2 చదవండి. త్వరగా చదవండి. ఏమన్నాడు? ఇది ఆశీర్వాదంతో కూడిన ఆజ్ఞ. దేంతో కూడిదమ్మా? ఆశీర్వాదంతో కూడిన ఆజ్ఞది. ఆజ్ఞలన్నీ దీవెనలే, కానీ ఇది ప్రత్యేకంగా మొదటి ఆజ్ఞని ఎస్పెషల్లీ దేవుడు మెన్షన్ చేశాడు. అంటే మొదటి ఆజ్ఞ అన్నాడంటే దీనికి ఎంత విలువ ఇవ్వాలి? మనం మొదటిగా మనకి పరిచయమైన వాళ్ళని ఎంత విలువగా చూడాలి చెప్పండి. మొదటిగా మనకు పరిచయమైన వాళ్ళని విలువగా చూడాలా? వెనకాల వచ్చిన వాళ్ళని చూసి మర్చిపోవాలా? వెనకాల వచ్చిన వాళ్ళని చూసుకొని